ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే వేడుకలు జరుపుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, సిద్ధమా ఆడబిడ్డలు అడుగుతున్నా, సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే రోజున జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగనాసుర వధ, అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. అందుకే జగన్ జరగమంటున్నాం. జరుగు జగన్, నీ పని అయిపోయింది, ఇంకా మిమ్మల్ని మేము భరించలేము, భరించే శక్తి మాకు లేదని ప్రతి ఒక్కరూ నినదించాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఒక్కటి కాదు, బాధ, ఆవేదన. నేను ఆవేశంగా చెప్పకపోతే మీలో కూడా మైండ్లో కూడా రిజిస్టర్ కాదని నేను గట్టిగా చెప్తున్నా మీ అందరికీ. ఎవరైనా కనీస ఇంగిత జ్ఞానం ఉండేవాడు 10 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికను కూల్చేస్తారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పనితో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. దుర్మార్గుడు ప్రజావేదిక కూల్చేసి పరిపాలన ప్రారంభించాలంటే ఆ రోజే అర్థమైంది ఈయన మైండ్లో సరిగా లేదు, ఏదో ఉంది అని ఆ రోజే నాకు అర్థమైపోయింది. 5 ఏళ్ళు ఇట్నే పరిపాలన ఉంటుంది అనుకున్నాను. ఈరోజు చెప్తున్నా, నేను వస్తానే మళ్ళా ప్రజావేదిక నిర్మాణం జరుగుతుంది. ప్రజాపాలనకు నాంది పలుకుతుంది. ఇంకో పక్క నేను అసెంబ్లీకి చెప్పాను, అసెంబ్లీకి నేను రాను, ఇది గౌరవ సభ, క్షేత్రస్థాయిలో గెలుస్తా, మళ్ళా గౌరవ సభ చేసి కాలు పెడతానని చెప్పారు. అందుకే